వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మీరు చూస్తున్నారు నా బ్యాక్ సైడ్ ఉన్నది లాల్ కిల్లా మెయిన్ గేట్. ఇది దాని ఆపోజిట్ లో ఉన్నటువంటి దిగంబర్ జైన్ లాల్ మందిర్. ఈ బ్లాస్ట్ జరిగినటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఒక్కసారి ఈ టెంపుల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులు కూడా ఈ టెంపుల్ కు వచ్చారు. ఆ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో అందరూ భయభ్రాంతులకు కూడా ఇక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాకు విజువల్ కూడా చూడవచ్చు. ఈ టెంపుల్ లోపల ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. మనకి పైన కనిపిస్తున్నటువంటి ఆ విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహం ఉన్నటువంటి ఆ గ్లాస్ పూర్తి స్థాయిలో ఊడిపై కింద పడిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. ఈ టెంపుల్ లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. హాజీ భాయ్, भैया ये ब्लास्ट कितने बजे हुआ था? आप यहाँ पे थे? 7 बजे लगभग। हाँ, कितने बजे हुआ था? 7 बजे लगभग यहाँ हुआ था। आप उस समय यहाँ पे थे क्या? मैं यहाँ का गार्ड हूँ, बाहर मंदिर का गाड़ी लगवाता हूँ। हाँ मैं बैरियर पर बैठा था, ऊपर हाँ रोड पे बैरियर बैठा था डंडा लेकर। तो वो दगा वहाँ लाल बत्ती पे। हाँ जब वो दगा तो मैं उधर ताका तो वहाँ से आग का बम्बारा निकला बहुत सारा सा। तो भागा, इधर ही भागा। तो वहाँ से जो गाड़ी का पार्ट आउट नहीं होता है वो भी आया, मेरे पीठ पर गिरा, तब भी मैंने भाग गया। चोट लगा काम तो भी नहीं, घाव नहीं लगा, छोटा सा वो लोहे का माने गाड़ी का सामान था। हाँ। वो आकर गिरा, भाग गया। फिर उधर से लौट कर आया, देखा गाड़ियों में आग लगा है। उस समय बहुत ज्यादा आवाज आया क्या? वो फुटेज, बम फुटेज जैसा आवाज आया? कैसा आवाज था? ऐसा आवाज कभी सुना ही नहीं हूँ, या टीवी में देखा हूँ, हाँ, या तो कल अपने आँख से देखा हूँ। हाँ, उस समय ये मंदिर में कम से कम कितने लोग भक्त रहे थे? मंदिर में लगभग उस समय 100 लगभग भक्त थे। हाँ लेकिन सब लोग इधर उधर भागने चालू कर, आवाज सुनते ही हम लोग रोड पे थे, हम लोग ही भाग गए। और यहाँ आया था, गाड़ी का पार्ट उड़ गिरा था, हाँ, और आदमी का हिस्सा कुछ गिरा था, हाँ, कनपट्टी गिरा था। आज सुबह मिला छत के ऊपर मंदिर के कनपट्टी। वो लेडीज का था कि जेंट्स का था ये तो नहीं पता, मालूम ही नहीं चल रहा ना, इतना चल गिरा हुआ है। ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు జరిగినటువంటి బ్లాస్ట్ చాలా భయానకరంగా ఉందని చెప్పేసి కూడా ఈ పర్సన్ చెప్తున్నారు. అంటే ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ గార్డ్ కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే మరి अब बोलिए, बोले तो समय में हुए जब पहले क्या सोचे थे, क्या फूटा बोल के सोचे थे? अब यही तो क्या मालूम हुआ आपको पहले? यही तो हल्ला हो रहा था कि सिलेंडर फटा होगा, सीएनजी फटा होगा, हाँ, या सीएनजी फटा होगा या सिलेंडर फटा हुआ होगा। बाद में पता चला कि बम था, बाद में पता चला कि बम धगा हुआ है। कितने बजे तक यहाँ के मंदिर में है सो भक्तों पूरे बाहर बिठा दिए? भागने लगे भक्त लोग, तो एक गेट बंद हो गया, मंदिर का गेट अपने आप ही बंद करने लगे। अंदर से मालिक का आवाज आया, बंद हो गया। फिर वो भी गेट बंद हो गया, बस गेट ही बंद हो गया, कोई आने जाने वाला नहीं है बाहर। ఒక్కసారి మనం ఒక్కసారి ఒక విజువల్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. లోపల ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ఆ బండలు కూడా పూర్తి స్థాయిలో ఆ పేలుడు దాటికి కింద పడిపోయినటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి, చెల్లా చెదరమయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పూజలు చేసేందుకు ఈ ఆలయంకు రావడం జరిగింది. వారందరూ కూడా ఒక్కసారిగా ఈ శబ్దాలు రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఆ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లెక్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కింద పడిపోయినటువంటి ఆ దృశ్యాలు కూడా మనము ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అనేక ప్రాంతాల్లో కూడా ఈ ధ్వంసాలయాన్ని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఆ టెంపుల్ పై భాగం ఏదైతుందో ఆ పై భాగంలో వాహనానికి సంబంధించినటువంటి ఆ పార్ట్స్ కూడా పడిపోయాయి. వెంటనే పోలీసులు ఇక్కడ చేరుకొని ఈ గేట్లను కూడా పూర్తి స్థాయిలో మూసివేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా గార్డ్ కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో కొంత వందలాది మంది ఈ ఆలయంలో ఉన్నారు. ఆ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉక్కిరి బిక్కిరై ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేశారు. మనం ఉన్నటువంటి ఈ మెయిన్ గేట్ నుంచే ప్రతి ఒక్కరు కూడా పరుగులు పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొన్నాం. మరి కొంతమంది వారు స్వయంగా ఆలయం లోపల వెళ్ళేటువంటి సమయంలో ఎవరైనా కానీ తమ వేసుకొచ్చినటువంటి చెప్పులు
బయట విడిచి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ భయానికి వారందరూ కూడా ఇక్కడ చెప్పులు విడిచి ఇక్కడ నుంచి పరిగెత్తేటువంటి ప్రయత్నాలు చేశారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అనేక మంది భక్తులు కూడా ఇక్కడ నుంచి ధైర్య సాహసం కూడా చేసినటువంటి ఆ పరిస్థితులు ఉంది. ఎగ్జాక్ట్ గా ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆలయం నుంచి దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగింది. ఎగ్జాక్ట్ గా ఆ సిగ్నల్ ఏదైతుందో ఆ సిగ్నల్ దగ్గర ఈ బ్లాస్ట్ కూడా జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో ఎన్ఎస్జీతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఢిల్లీ పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అనేక ఏజెన్సీలు కూడా ఇక్కడ చేరుకొని ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి ఆ లింకులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ బ్లాస్ట్ కూడా చేపట్టారని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అమిత్ షా నివాసం కూడా ఒక హై లెవెల్ సమావేశం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం కూడా ముగిసింది. అందులో కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చించారు. ఈ బ్లాస్ట్ ఎట్లా జరిగింది, దీని వెనుక ఎవరున్నారు, వీరు భయంతో వెంటనే ఇక్కడికి వచ్చి బ్లాస్ట్ చేశారనే విధంగా కూడా అనేక కోణాల్లో దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు గురించి చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నవీన్, లాల్ కిలా నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.